యెహోవా సాక్షులందరూ పాటించాల్సిన 12 నియమాలు. 1. వారు పుట్టినరోజులు జరుపుకోలేరు. యెహోవా సాక్షులు అన్ని సెలవులను అన్యమతంగా భావిస్తారు. వారు క్రిస్మస్ లేదా ఈస్టర్ కూడా జరుపుకోరు. జేడబ్ల్యూ సభ్యులు ఇతరుల వేడుకలకు హాజరు కావడానికి అనుమతి లేదు. ఉదాహరణకు, వారు సహోద్యోగి పుట్టినరోజు పార్టీకి వెళ్లలేరు. వారు చర్చ్ నిర్వహించే నిధుల సేకరణకు హాజరు కాలేరు. వారు ఇతర చర్చిలను ప్రోత్సహించే కంపెనీలకు కూడా పనిచేయలేరు. 2. యెహోవా సాక్షులు ఏ మద్దతు సమూహాలలో చేరలేరు. మతపరమైన సంస్థలు స్పష్టంగా నిషేధించబడ్డాయి. కాబట్టి వైఎంసీఏ, సాల్వేషన్ ఆర్మీ లేదా స్వచ్ఛంద సంస్థలు లేవు. కానీ సభ్యులు ఆల్కహాలిక్స్ అనామకులలో కూడా చేరడానికి అనుమతి లేదు. బాయ్ స్కౌట్స్, గర్ల్ స్కౌట్స్, రెడ్ క్రాస్ అదంతా కూడా నిషేధించబడింది. 3. యెహోవా సాక్షులు ఓటు వేయలేరు. ఏదైనా రాజకీయ కార్యకలాపాలు నిరుత్సాహపరచబడతాయి. జేడబ్ల్యూ సభ్యులు ప్రచారం చెయ్యలేరు, ఓటు వేయలేరు లేదా జ్యూరీ డ్యూటీ చేయలేరు. వారు పూర్తిగా తటస్థంగా ఉండాలి. 4. వారు సైన్యంలో సేవ చేయలేరు. ఇది రాజకీయ సంఘంపై నిషేధం నుండి వచ్చింది. కొన్ని దేశాలలో జేడబ్ల్యూ సభ్యులు సమస్యలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా తప్పనిసరి సైనిక సేవను కలిగి ఉంది. కాని చివరికి ఆ దేశం అంగీకరించింది. వారు 2018లో మనస్సాక్షికి లోబడి అభ్యంతరాన్ని చట్టబద్ధం చేశారు. 5. జేడబ్ల్యూ సభ్యుల లైంగిక జీవితం కఠినంగా నియంత్రించబడుతుంది. వారు వ్యతిరేక లింగానికి చెందిన అవివాహిత వ్యక్తితో ఒకే ఇంట్లో ఉండలేరు. ఆ వ్యక్తి స్వలింగ సంపర్కుడైతే నియమం స్వలింగ సంపర్కుల సహజీవనానికి వర్తిస్తుంది. హస్తప్రయోగం నిషేధించబడింది. సభ్యులు కానివారితో డేటింగ్ చేయడం నిషేధించబడింది. ఏ తేదీలోనైనా పెద్ద సహాయకుడు ఉండాలి. 2 సభ్యులు నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వారు నిశ్చితార్థాన్ని విచ్ఛిన్నం చేయలేరు. వ్యభిచారం జరిగినప్పుడు మాత్రమే విడాకులు అనుమతించబడతాయి. స్వలింగ సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు. 6. పురుషులు గడ్డం ధరించడానికి అనుమతించబడరు. ఈ వింత నియమం మాన్యువల్లో వివరించబడింది. గడ్డం ఉన్న సభ్యులు సంఘానికి అంటరాయం కలిగించే విషయం కావచ్చు మరియు తోటి సంఘాలంగా అడ్డుకోవచ్చు. కుట్లు వేయడం లేదా పచ్చబొట్లు వేయడం మరొక నిషిద్ధం. పురుషులు కూడా పొడవాటి జుట్టు ధరించలేరు. దీనిని అగౌరవంగా పరిగణిస్తారు. 7. జేడబ్ల్యూ సభ్యులు తమ జాతకాలను చదవలేరు. ఏవైనా మూఢనమ్మకాలు లేదా నూతనయుగ ఆచారాలు నిషేధించబడ్డాయి. సభ్యులు కోరికల బావిలోకి నాణేలు వేయలేరు. వారు మ్యాజిక్ షోలను చూడలేరు. వారికి విండ్ చైన్స్ లేదా టాలిస్మాన్లు ఉండకూడదు. ఎవరైనా తుమ్మినప్పుడు మిమ్మల్ని దీవించండి అని చెప్పడం కూడా పాపం. సిలువను కలిగి ఉండడం అనుమతించబడదు. 8 మంది జేడబ్ల్యూ సభ్యులు ఎట్టి ప్రొఫెషనల్ క్రీడలను ఆడలేరు. వినోదాన్ని అలా నిషేధించలేదు. అయితే సాక్షులు చేయలేని విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వారు బాక్సింగ్ వంటి హింసాత్మక క్రీడలను చూడలేరు. వారు కయాకింగ్ వంటి తీవ్రమైన క్రీడలను చెయ్యలేరు. యోగా, ధ్యానం నిషేధించబడింది. ఏదైనా లాటరీలు, రాఫిల్స్, బింగో ఆటలు మొదలైనవి జూదంగా పరిగణించబడతాయి. వాటిని కూడా నిషేధించారు. 9. వారికి బయట స్నేహితులు ఉండకూడదు. యెహోవా సాక్షులు ఇతర యెహోవా సాక్షులతో మాత్రమే సహవాసం చెయ్యాలి. ఎవరైనా సంస్థను వదిలేస్తే వారు మతభ్రష్టులు. వారితో మాట్లాడడం నిషేధించబడింది. కుటుంబ సభ్యుల సంగతేంటి? వారు సభ్యులు కాకపోతే కనీసం సంప్రదించుకోవాలి.